జైలు నుంచి బయటకు వచ్చినటువంటి చెవిరెడ్డి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటానని ప్రకటించారు. ఇంకా గట్టిగా తయారవుతానన్నారు. బెదిరే ప్రసక్తే లేదన్నారు. అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసు అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నేను చంద్రబాబు సొంత ఊరు నుంచి రాజకీయాల్లో ఎదిగాను. నా ఎదుగుదల తట్టుకోలేక ఆయన నన్ను జైలుకు పంపుతూ ఉంటారు. 2014 నేను చంద్రబాబు సొంత ఊరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచా. తను ముఖ్యమంత్రి అయ్యారు. అంతే నన్ను టార్గెట్ చేశారు. 14-19 మధ్య నా మీద 72 కేసులు పెట్టారు. మా చిత్తూరు జిల్లాలోని డిస్ట్రిక్ట్ జైలు మొదలు అన్ని సబ్ జైళ్లలో నెలల పాటు పెట్టించారు. పక్కనే ఉన్న నెల్లూరు సెంట్రల్ జైలు, కడప సెంట్రల్ జైల్లో కూడా పెట్టించారు. అందరితో వదిలేరంటే అది లేదు. ఒక ఎమ్మెల్యేని కూడా చూడకుండా అదే జైళ్లలో నన్ను కొట్టించారు. చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ కాలేజీ నుంచి రాత్రి 8 గంటలకు నా కళ్ళకు గంతలు కట్టి నన్ను పోలీస్ బస్సులో కింద కూర్చోబెట్టి చాలా అవమానకరంగా తమిళనాడులో తిరువళ్ళూరు వరకు తీసుకెళ్లారు. అక్కడ బాగా కొట్టారు. అక్కడి నుంచి మరుసటి రోజు ఉదయానికి నన్ను నెల్లూరు జిల్లా సమీపంలో సచివేడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఆ రోజు నేను సచివేడు పోలీస్ స్టేషన్లో ఆమన్నేర అధ్యక్షుడు కూర్చుంటే అదే రోజు సాయంత్రం నన్ను కోర్టుకు తీసుకెళ్తున్నాను అని చెప్పి పోలీస్ జీబులో ఎక్కించుకుని కేవీపురం మండలం మారుమూల పల్లె దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో నన్ను కోర్టు ముందు హాజరుపరిస్తే పోలీసులు కొట్టిన దెబ్బలు చూపిస్తానని కోర్టుకు తీసుకెళ్లకుండా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ సీఎం అయ్యారు. కేసులు అరెస్టులు ప్రారంభించారు. ఈసారి ఏకంగా 8 నెలలు అంటే 230 రోజులు పాటు జైల్లో పెట్టారు. 2024 ఎన్నికల్లో నా కొడుకు మోహిత్ రెడ్డిని సొంత ఊరు నుంచి జగనన్న ఎమ్మెల్యేగా నిలబెట్టారు. అంతే నా కొడుకుపై 10 కేసులు పెట్టి వేధిస్తున్నారు. మా నాయకుడు జగనన్న రెండో కొడుకు హర్షిత్ రెడ్డిని విద్యార్థి నాయకుడిని చేశారు. అంతే ఇప్పుడు వాడిపైన కేసులు పెట్టారు. చంద్రబాబు పుట్టినూళ్ళలో మేము పుట్టడం మా తప్పేలా అవుతుంది. మా నాన్న ఎలాగూ లేరు. ఇంకా మా ఇంట్లో మిగిలింది మా అమ్మ, నా భార్య, వాళ్ళపైన కూడా కేసులు పెట్టేస్తే సకుటుంబంగా చంద్రబాబు బాధితులం అవుతామంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు.